పెద్దపల్లి పట్టణంలో హలో స్వేరో చలో గంగాధర కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ జేఏసీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్వేరోస్ జ్ఞాన సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ జ్ఞానం, విద్య, సామాజిక చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సమ్మేళనానికి స్వేరోస్ విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమాజంలో విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆమె అన్నారు. గంగాధరలో జరగనున్న జ్ఞాన సమ్మేళనం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. చలో గంగాధర జ్ఞాన సమ్మేళనాన్ని విజయవంతం చేద్దాం అని దాసరి ఉష పిలుపునిచ్చారు. జై స్వేరో. మరి ఈ నెల ఆగస్టు 30వ తారీఖున ఆదివారం రోజు గంగాధరలో ఎంతో చక్కగా పెద్ద ఎత్తున జ్ఞాన సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమాన్ని కొంకటి శేఖర్ అన్న వాళ్ళ చేతుల మీదుగా నడిపిస్తున్నందుకు ఎంతో గర్వంగా కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని చూసుకుంటే నేటికి కూడా 250 కోట్ల రూపాయలు పెట్టి మేము రోడ్లు వేయడానికి మాత్రమే చేస్తాం అని చెప్పేసి అక్కడ వరకు మాత్రమే ఆలోచనలు పరిమితం అవుతున్నాయే కానీ నిజంగా యువకుల భవిష్యత్తు, నిజంగా మహిళల భవిష్యత్తు, రాబోయే తరాన్ని ఏ విధంగా చక్కదిద్దుకోవాలి అనేది మాత్రం ఆలోచనలు ఎవ్వరు ఏ ప్రభుత్వం చేయట్లేదు. మరి అందుకనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకనాడు మనకి భూమి విలువ కావచ్చు, బంగారం విలువ కావచ్చు, ఆస్తి అంటే భూములు బంగారము మాత్రమే కాదు, ఆస్తి అనంటే ఒక్క రూపాయి కూడా మన దగ్గర లేకపోయినా కూడా మన మేధో శక్తితోటి మేధో మదనం చేసి మన మేధావితోటి మన భూ ప్రపంచాన్నే శాసించే విధంగా మరి తయారవ్వచ్చు అని చెప్పేసి ఆ జ్ఞానాన్ని అందించడాన్ని, ఆర్థికంగా కావాలి అని అంటే మనకు అక్షరాన్ని బలపరుచుకోవాలి అని చెప్పేసి మనందరినీ కూడా అక్షర బాటలో మనందరినీ కూడా నడిపిస్తూ మనందరికీ నేడు ఆర్థికంగా బలంగా ఉండాలని అంటే మనం జ్ఞానంలో మనం బలంగా ఉండాలి అని చెప్పి గ్రహించి ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అవుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేడు ప్రతి మండలం నుంచి పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఉన్నటువంటి ఫిట్ అండ్ ఫ్యూచర్ క్లబ్, స్వారోస్ ఇంటర్నేషనల్, అదేవిధంగా స్వారోస్ అనుబంధ సంఘాల వాళ్ళందరూ కూడా మండల అధ్యక్షులందరూ కూడా నేడు రావడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోస్టర్ ఆవిష్కరణకి ప్రతి మండలంలో కూడా ముందు చేస్తూ మరి వేలాది మందిగా మా పెద్దపల్లి నియోజకవర్గం నుండే గంగాధర కార్యక్రమానికి తీసుకొని వెళ్తాము అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటాము అని చెప్పి తెలియజేసుకుంటూ వేలాదిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంలో కూడా తరలి రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కొంకటి శేఖర్ అన్నని కూడా మాట్లాడాలి.